మొదలు పెడదాము. పిండి అంతా కూడా ఇలా ఎక్కడా గడ్డలు లేకుండా పంచదార కూడా అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడైతే ఇలా చేత్తో చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇంకొక చేతితో కూడా ఈ విధంగా మనం ఒకసారి ముందుగా చుట్టుకున్న ఉండనైతే ఇంకో చేతిలో పెట్టుకుని ఇలా 2 వేళ్లతో దీనిని నొక్కాలండి. సున్నుండలంటే 2 చేతులు అవసరం అవుతాయి. మనకి చిన్న సైజు చేసుకోవాలంటే ఒక చేతితోనే సరిపోతుంది. కానీ సున్నుండలంటే పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దగా చేసుకుంటే బాగుంటాయి కాబట్టి నేనైతే ఈ విధంగా కొంచెం పెద్దగా తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక చేతితో ఈ విధంగా పట్టుకుని రెండో చేతితో 2 వేళ్ళు కానీ 1 వేలు కానీ ఇలా నొక్కుకుంటూ దీనిని సున్నుండ అనేది తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడం వల్ల సున్నుండ మనకి చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి. చూసారు కదా, ఈ చేత్తో నొక్కుకుంటూ రెండో వైపుకి తిప్పుతూ ఇలా నొక్కుకోవాలి. చూసారు కదా, చాలా కష్టం అనుకుంటారండి సున్నుండలంటే, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఈజీగా కూడా